నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం. హాజరైన అసెంబ్లీ అభ్యర్థి కావటి మనోహర్ నియోజకవర్గ గడ్డపై మరొక్కమారు వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు. టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో చేరిన 100 ముస్లిం కుటుంబాలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి రాజా రమేష్. ఘనంగా మండల ఆదివారం ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు. పట్టణంలోని 19, 29 వార్డుల్లో ముస్లింలతో సమావేశమైన ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు రాష్ట్రంలో బరితెగింపు పాలనను తరిమి కొట్టాలని పిలుపు. బీసీల అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ జెండా అండగా ఉంది. బీసీ సంక్షేమానికి జగనే ఎందుకు కావాలని గోడ పత్రికలు ఆవిష్కరించిన అసెంబ్లీ అభ్యర్థి మనోహర్. చిలకలూరిపేటలో ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం. వైద్య పరీక్షలు నిర్వహించి మెడికల్ మందులు పంపిణీ. వైభవంగా కనుల పండుగ. చెంగీష్ ఖాన్ పేట ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల మహోత్సవం. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన మల్లెల రాజేష్. చిలకలూరిపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయాలని ఆ దిశగా కార్యకర్తలు పనిచేయాలని చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు సూచించారు. చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు కార్యకర్తలు కావటి మనోహర్ ను కలిసి అభ్యర్థిగా చిలకలూరిపేటకు వచ్చినందుకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మళ్లీ సీఎంగా చేస్తామని, శాసనసభ్యులుగా కావటి మనోహర్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని నాయకులు కార్యకర్తలు తెలిపారు. చిలకలూరిపేట టీడీపీ జనసేన బీజేపీ కూటమిలోకి కార్యకర్తల వలసలు పెరిగాయి. పట్టణంలోని పురుషోత్తమ పట్టణానికి చెందిన 100 కుటుంబాలకు చెందిన ముస్లిం మైనార్టీలు కుటుంబ సభ్యులు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి కూటమిలో చేరారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి రాజా రమేష్ సమక్షంలో కరీముల్లా మిత్ర బృందంతో పాటు ముస్లిం కుటుంబాలు కూటమిలో చేరాయి. ప్రత్తిపాటి పుల్లారావు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముందుగా పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా టీడీపీ ఐటీ కార్యాలయం వద్దకు చేరుకుని కూటమి తీర్థం పుచ్చుకున్నారు.
ఉన్నటువంటి వారు ఆడబిడ్డలతో సహా ముస్లిం మైనారిటీలతో సహా ఈరోజు 120 కుటుంబాలు జనసేన పార్టీలో చేరి తెలుగుదేశం జనసేన గెలుపుకి కృషి చేయడానికి వారు ముందుకొచ్చారు. ఆ విధంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి ఏర్పాటు ప్రభుత్వం చేయాలనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలోనే ముస్లిం మైనారిటీలకి మేలు జరిగినా, మంచి జరిగినా, అభివృద్ధి జరిగినా, సంక్షేమం జరిగినా, ముస్లిం మైనారిటీలకి రక్షణ కవచంలాగా తెలుగుదేశం జనసేన పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ముస్లింలకు అండగా ఉన్నది తెలుగుదేశం పార్టీ, జనసేన. వారి అభివృద్ధి కాంక్షించేటువంటి 2 పార్టీలు తెలుగుదేశం, జనసేన. కాబట్టి వారు ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేనకు కలిసి 2 పార్టీల కలయికతో పనిచేయడానికి ముందుకు వచ్చినటువంటి కరీముల్లా గారు, వారితో పాటు వచ్చిన 4 120 కుటుంబాలు స్వాగతం పలుకుతా ఉన్నాం. ముస్లింలందరూ ఒకే తాటిపైకొచ్చి రాబోయే ఎన్నికల్లో టీడీపీ కూటమికి పూర్తి మద్దతు తెలపాలని నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కోరారు. శుక్రవారం చిలకలూరిపేట పట్టణంలోని గుర్రాల చావిడి, చిన్నఫేర్ సాహెబ్ వీధి ప్రాంతంలో 19, 20 వార్డుల్లో ముస్లిం నాయకులతో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొని మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ముస్లింల అభివృద్ధి కోసం షాదీ తోఫా, రంజాన్ తోఫా, మౌజాంలకు గౌరవ వేతనాలు, విదేశీ విద్య, మసీదుల నిర్మాణాల వంటి అనేక పథకాలు అమలు చేశారని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారులకు వచ్చిన వెంటనే తిరిగి అవే పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. కూటమి గెలుపు ద్వారా రాష్ట్రంలో అమలయ్యే పథకాల గురించి వివరించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ముస్లింల సంక్షేమానికి అమలు చేసిన పథకం ఒక్కటి కూడా లేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేసే ప్రతి ఒక్కరికి ఆ అల్లా కరుణా కటాక్షం ఉండాలని కోరారు. ముస్లింలందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట టీడీపీ ముస్లిం నాయకులు పాల్గొన్నారు. సో ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్యమైన కారణం, సరే అందరినీ కూడా ఒక దగ్గర పిలిచి పెట్టచ్చు, కానీ వాళ్ళ వాటికి వచ్చి వాళ్ళ ఊరికి వచ్చి పెడితే అది వేరుగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ముస్లిమ్స్తో పెట్టడానికి కారణం ఏమిటంటే, ఈసారి ఈ ఎలక్షన్ రిజల్ట్ డిసైడ్ చేసేది ముఖ్యంగా ముస్లిం సోదరులు, బీసీ సోదరిమణులు. ముస్లిమ్స్, బీసీలే ఈసారి ఎలక్షన్ గట్టిగా డిసైడ్ చేసేది. దాంట్లో ముస్లిమ్స్ది చాలా ఎక్కువ పాపులేషన్, జనాభా కానీ 2 లక్షల పైన ఉన్నారు. వారికి ఉన్నవి లేనివి చెప్తా ఉన్నారు వైపు నుంచి. ఇంకో వైపు నుంచి వారికి కొన్ని క్లారిఫికేషన్స్ కావాలని చెప్పి అడగడం జరిగింది. ఆ క్లారిఫికేషన్స్ ఏదో మనం ఆఫీస్లో కూర్చొని చెప్తే అవ్వదు, ఇలా తక్కువ మందితో కూర్చొని మాట్లాడినప్పుడే అవుతాయి. ముఖ్యంగా వాళ్ళు అడుగుతున్న క్లారిఫికేషను ఈ సిఏఏ గురించి, ఎన్ఆర్సీ గురించి. సిఏఏ అయితే ఇప్పటికీ చెప్పాను 2 చోట్ల, అది పెద్ద ఆంధ్రప్రదేశ్లో ఎవరు దానికోసం అడిగేవారు ఎవరు లేరు. సిఏ అంటే ఎవరికైనా పౌరసత్వం బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళకి, ఇక్కడ బయట దేశం నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో స్థిరపడే వాళ్ళు ఎవరు లేరు, ఏదో బార్డర్ స్టేట్లో స్థిరపడతారు. ఎన్ఆర్సీ అనేది ఎవరు మాట్లాడట్లేదు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేస్తామని అనట్లేదు, కానీ దానిపైన క్లారిటీ ఇవ్వాలి. మాట్లాడకపోతే ఎన్ఆర్సీ అనేది కులాల పరంగా కాదు, మతాల పరంగా కాదు, అది అందరికీ వర్తిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా వారి సిటిజన్షిప్ ప్రూవ్ చేసుకోవాలి. మాది పౌరసత్వాన్ని, ఇదిగో మాది ఆధారాలు ఉన్నాయని చూపించుకోవాలి. చిలకలూరిపేట పట్టణంలోని చౌత్రా సెంటర్లో నూతనంగా నిర్మించిన శ్రీ విజయదుర్గ సెల్ కేర్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ ను మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు ఆదివారం ఉదయం ప్రారంభించారు. శ్రీ విజయదుర్గ సెల్ కేర్ ను నూతన వస్తువులతో, అధునాతన లేటెస్ట్ వస్తువులతో షోరూమ్ ఏర్పాటు చేశామని నిర్వాహకులు దాసరి శ్రీనివాస్ తెలిపారు. వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు చిలకలూరిపేటలో అందుబాటులో ఉండే విధంగా ఈ షోరూమ్ ను ప్రారంభించామన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ప్రతిపాటి మాట్లాడుతూ, చిలకలూరిపేట పట్టణంలోనే అతి తక్కువ ధరలకు సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు అందిస్తూ అందరి ఆదరాభిమానాలు శ్రీనివాసరావు పొందారని, ఈ విధమైన షోరూంలు ప్రారంభించడంతో మరో 20 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
దుర్గా సెల్ కేర్, సెల్ ఫోను మరియు ఫ్రిడ్జ్లు, ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి అన్ని రకాల ఐటమ్స్ దాసరి శ్రీనివాసు చిలకలూరిపేట నడిబొడ్డున ఒక మంచి షోరూమ్ అందుబాటులోకి తీసుకొచ్చారు. అన్ని రకాల క్వాలిటీ బ్రాండెడ్ కంపెనీ సెల్ ఫోన్లు కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ అందరికీ తక్కువ ధరలో చిలకలూరిపేటలో తక్కువ ప్రాఫిట్ తోటి మన దాసరి శ్రీనివాసు ఈ యొక్క విజయదుర్గా సెల్ కేర్ ఓపెన్ చేశారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ చిలకలూరిపేట పట్టణ ప్రజలు పరిసర గ్రామాల నుంచి వచ్చేటువంటి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా తక్కువ ధరలో మంచి క్వాలిటీ ఐటమ్స్ తీసుకునేటువంటి విధంగా ముందుకు రావాలని ఫస్ట్ కొనుగోలుదారు మా శ్రీనివాస్ బిల్డర్, మంచి హ్యాండ్, వారితోటే ఫస్ట్ సెల్ ఫోన్ S24 సెల్ కొనుగోలు చేయడం జరిగింది. ఆ విధంగా మా దాసరి శ్రీనివాస్కి వాళ్ళ బ్రదర్స్కి టీంలో పనిచేసేటువంటి ఈ యొక్క షాపులో పనిచేసేటువంటి సిబ్బంది అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పటికే దాదాపు 20 మందికి ఉపాధి కల్పించాడు. 20 మంది ఉన్నారు ఇప్పుడు యూనిఫామ్లో ఈ యొక్క సెల్ కేర్ షాపులో పనిచేసేటువంటి స్టాఫ్. ఆ విధంగా ఒక యువకుడు ఇటువంటి షాపులు భవిష్యత్తులో ఇంకా మరిన్ని షాపులు ప్రారంభించి ఎంతోమంది యువకులకి ఉపాధి కల్పించేటువంటి దానికి కూడా ముందుకు వచ్చినందుకు శ్రీనివాసు గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఆల్ ద బెస్ట్. ఆయన పేరు కూడా శ్రీనివాస్. చిలకలూరిపేట పురపాలక సంఘం మాజీ చైర్మన్ గంజి చెంచుకుమారి, మాజీ కౌన్సిలర్ గంజి పోలయ్య దంపతుల వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి మందిరంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గోశాలలో ఉన్న గోవులకు ప్రత్యేక పూజలు చేసి వాటికి దానా అందించారు. ట్రస్ట్ చైర్మన్ కరణం విజయ్ కుమార్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గంజి చెంచుకుమారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చిలకలూరిపేట సిఆర్ కాలనీ పార్క్ లో వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో వాకర్స్ సభ్యులకు డెంటల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు పేర్ని కృష్ణమోహన్, అమృత పాల్గొని సభ్యుల దంతాలు పరీక్షించారు. దంత సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షులు గడిపల్లి సాంబశివరావు అధ్యక్షత వహించారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పెరవలి రాఘవరావు, లంక ఆదినారాయణ రెడ్డి, సెక్రటరీ ఆరేకట్ల కోటి సుబ్బారావు మరియు మిగిలిన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఒక చిన్న స్క్రూ ఫామ్ లో ఉండొచ్చు, అది ఒక సపరేట్ మెటీరియల్ తో రెడీ అయ్యింది. దాన్ని మనం ఏం చేస్తాము, ఇప్పుడు కంప్లీట్ గా ఒక పన్ను లేదు, ఇప్పుడు ఆ పన్ను మీరు పెట్టించుకోవాలనుకుంటున్నారు. అలాంటి కండిషన్స్ లో ఏం చేస్తామంటే ఒక చిన్న స్క్రూని మనం ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ వేరు ఉంది కదా, ఆ వేరు ఏ సైజులో ఉందో అదే సైజులో ఆ ఇంప్లాంట్ని మనం అక్కడ పెడతాము. లోపల బోన్లో ఇన్సర్ట్ చేసుకొని దానికి మనం ఒక 3 months టైం ఇస్తాము. ఇప్పుడు మనం ఏదైనా ఒక కొత్త ఫారెన్ పార్టికల్ మన బాడీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు అది ఎలా రియాక్ట్ అవుతుందో మనం తెలుసుకోవాలి కదా. సో ఒక 3 months వ్యవధి మనం దానికి ఇస్తే దాని చుట్టుపక్కలంతా బోన్ ఫామ్ అయిపోయి, చిగురు ఫామ్ అయిపోయి దాంట్లో అది అడాప్ట్ అవుతుంది. అడాప్ట్ అయిన తర్వాత 3 months తర్వాత మళ్ళీ మనం ఒక ఎక్స్రే తీసుకొని చెక్ చేసుకొని బోన్ ఎలా రెస్పాండ్ అవుతుందో. ఇప్పుడు బోను మనం పెట్టిన ఇంప్లాంట్ టైట్ ఫిక్స్చర్గా ఉండాలి. అలా పెట్టినప్పుడు ఏంటంటే ఒక 3 months తర్వాత పైన మళ్ళీ ఇంకో చిన్న స్క్రూ వేసుకొని దానికి ట్యాప్ పెట్టుకుంటాము. ఇప్పుడు మామూలుగా మీరు ఇప్పుడు ఒక పన్ను ఊడిపోయింది, నేను దాన్ని పెట్టుకోవాలి అనుకున్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు రీసెంట్ అడ్వాన్స్ టెక్నాలజీలో ఏంటంటే ఇంప్లాంట్స్ వచ్చినాయి. వారి ఆధ్వర్యంలో మరియు డెంటల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పేర్ని కృష్ణమోహన్ గారు, అమృత డాక్టర్ గారు పాల్గొన్నారు. మరి మన వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రాఘవరావు గారు, ఆదినారాయణ రెడ్డి గారు, మా అధ్యక్షులు
గుడిపల్లి సాంబశివరావు గారు మరియు మిగతా సభ్యులు అందరూ కూడా పాల్గొన్నారు. మరి డాక్టర్ గారు అనేక రకాల సలహాలు ఇచ్చారు. దంతాలను ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి, ఎట్లా వాటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి అనేది ఇద్దరు డాక్టర్లు కూడా మంచి సలహాలు ఇచ్చారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ పార్కులోకి వచ్చే సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చిలకలూరిపేట పట్టణంలో ఆదివారం మటల ఆదివారాన్ని పురస్కరించుకుని పండరీపురం తూర్పు దళితవాడ చీరాల రోడ్డులోని వెంగళరెడ్డి కాలనీ సంజీవనగర్ ప్రాంతాల్లో క్రైస్తవ సోదరులు చిన్నారులు మట్టలు చేతబూని దేవుని పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ కోలాహలంగా సందడి చేశారు. పిల్లలు పెద్దలు పాటలతో సందడి చేస్తూ ప్రార్థనా మందిరానికి వెళ్లారు. బీసీల అభివృద్ధికి బీసీల సంక్షేమానికి వైఎస్ఆర్సీపీ జెండా అండగా ఉందని చిలకలూరిపేట అసెంబ్లీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు అన్నారు. ఆదివారం ఉదయం పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో బీసీల అభివృద్ధికి జగనే ఎందుకు రావాలి అనే అంశానికి సంబంధించిన గోడ పత్రాలు వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కావటి మనోహర్ మాట్లాడుతూ 77 సంవత్సరాల భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా బీసీలకు పెద్దపీట వేసిన సీఎం జగన్ పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు తోడుగా నిలిచారని పేర్కొన్నారు. పేద కుటుంబాల్లో వెలుగులు నింపిన సీఎం జగన్ కు వైఎస్ఆర్సీపీ పార్టీకి మనమంతా అండగా ఉండాలని కోరారు. రాష్ట్ర స్థాయిలో బీసీలకు 954 నామినేటెడ్ పదవులు ఇచ్చిన ఘనత కూడా సీఎంకే దక్కుతుందన్నారు. అంతేకాకుండా శాసన మండలిలో మత్స్యకార భరోసా, జగనన్న చేదోడు, వైఎస్ఆర్ నేతన్న నేస్తం లాంటి పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. వడ్డెర ఫైనాన్స్ కార్పొరేషన్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లు రాష్ట్ర స్థాయిలో అనేక బీసీలకు పదవులు ఇచ్చి వడ్డెరలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసిన ఘనత కూడా సీఎం జగన్ కే దక్కుతుందని కావటి మనోహర్ గుర్తు చేశారు. నాదెండ్ల ఎండుగుంపాలెం రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. అశోక్ లేలాండ్ ఆటో బోల్తాపడిన ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. ఈర్లపాడు గ్రామానికి చెందిన 15 సంవత్సరాల ఏటి రాకేష్ గా పోలీసులు గుర్తించారు. డీజే సామాగ్రి లోడింగ్ కోసం ఈర్లపాడు నుంచి నాదెండ్ల వస్తూ ఉండగా నాదెండ్ల శివార్లో అదుపు తప్పి పక్కనే ఉన్న పంట కాలువలోకి వాహనం దూసుకెళ్లింది. ప్రమాద స్థలంలో బాలుడు మృతి చెందాడు. ఇంటి నుంచి అప్పుడే బయటికి వచ్చిన తమ కుమారుడు అంతలోనే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో ఉన్నారు. పట్టణంలో పలు చర్చిల్లో మటల ఆదివారం కార్యక్రమం ఘనంగా జరిగింది. వచ్చే ఆదివారం క్రైస్తవులు పవిత్రంగా జరుపుకునే ఈస్టర్ పండుగ జరగనున్న నేపథ్యంలో దానికి ముందుగా వచ్చే ఆదివారం మటల ఆదివారంగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సాంప్రదాయాలు పాటిస్తూ ఆదివారం జరిగిన తెల్లని వస్త్రాలు ధరించి పట్టణ వీధుల్లో తిరుగుతూ యేసుక్రీస్తు గురించి తెలియచేయటమే ఈ పండుగ ప్రధాన ఆశయం. అలాగే పిల్లలు ఈత మటలు ధరించి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ పురవీధుల్లో ర్యాలీగా తిరిగారు. ఈ కార్యక్రమాల్లో ఆయా చర్చిల సంఘ కాపరులు, సంఘస్థులు, మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రాముఖ్యం ప్రముఖ వ్యక్తులైనటువంటి వారు నగరంలో ప్రవేశించేటప్పుడు ఆర్భాటముతో ఊరేగింపుతో వారిని ఆ నగరంలోకి తీసుకొస్తారు. అలాగే రాజులు మరి గొప్ప గొప్ప వారు ఆర్భాటముతో ఆడంబరంగా నగరంలో ప్రవేశిస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభు గాడిద పిల్ల మీద ఎక్కి దీనుడై యెరూషలేము పట్టణంలో ప్రవేశించాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి 500 సంవత్సరాల క్రితం మరి జకరియా ప్రవక్త ప్రవచించినట్లుగా, ఇదిగో సియోను కుమారి సంబరపడి ఆనందించుడి, నీ రాజు దీనుడై గాడిద పిల్లలెక్కి నీ మధ్యకు వస్తూ ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన యుద్ధ రథములు లేకుండా చేసి భూదిగంతములను ఏలువాడని చెప్పి మరి దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పుట్టుకతో గుడ్డివారిని ఆయన చూపునిచ్చాడు, మరణించిన వారిని తిరిగి లేపాడు, పక్షవాయువుతో బాధపడు వారికి స్వస్థతనిచ్చి మరి దేవుడు తప్ప ఇంకెవరూ చేయలేనటువంటి గొప్ప కార్యాలను యేసుక్రీస్తు ప్రభు చేయబట్టి అవన్నీ వినిన వారందరూ సంతోషంగా ప్రభువును వెంబడించి ఉత్సాహంతో మరి ఆయనను రాజుగా ఆయనను కీర్తించి స్తుతించారు. కనుకనే ఈరోజు మరి యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచి పునరుద్ధారుడై ఉన్నాడు కనుక, లోకములో మరి దేవుని కుమారుడిగా నిరూపించుకున్నాడు కనుక ఆయనను స్తుతిస్తూ మరి ఎపిఫానియా లూథరన్ సంఘం తరపున మేమందరము కూడా దేవుని ఈ సంతోషంలో పాల్గొంటూ ఉన్నాము. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. లూథరన్ ఎపిఫానియా దేవాలయం ఈస్ట్ క్రిస్టియన్ పేట వారు ఈ ర్యాలీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ ర్యాలీలో సంఘ పెద్దలు, సంఘ కాపరి, సంఘము అందరూ, చిన్న బిడ్డలు అందరూ ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. కాబట్టి అందరూ ఈ ర్యాలీలో మీరు కూడా పాల్గొని ఈ జయోత్సవంలో మీరందరూ పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను. ఆలస్యం చేయవద్దు. ర్యాలీని దేవుని నామ ఘనత కొరకు, దేవుని నామ మహిమ కొరకు, దేవుని నామాన్ని మహిమపరచడం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ ర్యాలీలో మీరెల్లరూ పాల్గొని దేవుని నామానికి మహిమ తీసుకురావాల్సిందిగా మనవి చేస్తున్నాను. అందరికీ మండలం గణపురంలోని ఆచల దాసునాయన మఠంలో 25వ తేదీ సోమవారం పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలుంటాయని మఠాధిపతి కటారు దాసు నాయన తెలిపారు. ఉదయం నుంచే భజనలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు ఉంటాయన్నారు. మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ ఉంటుందన్నారు. భక్తులు విరివిగా పాల్గొనాలని వారు కోరారు. గురుభ్యో నమః. అచల గురు నిజ గురు శ్రీ అచల దాసునాయన గారికి, సద్గురువులు గారికి జై. ప్రియమైన ఆత్మబంధువులారా,
25/3/2024 సోమవారం పౌర్ణమి. ప్రతి పౌర్ణమికి అచలదాసునాయన సద్గురు మఠం గణపూర గ్రామంలో పౌర్ణమి వేడుకలు జరుగును. ఈ సందర్భముగా ఉదయము భజన కార్యక్రమాలు, 12 గంటల నుంచి 1 గంట వరకు సత్సంగ కార్యక్రమాలు, 1 గంట నుంచి భోజన కార్యక్రమాలు వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులెల్లరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మరి స్వామివారిని సేవించి తరించవలసిందిగా మనవి చేస్తున్నాము. మరి ఈ యొక్క అన్నదానానికి దాత అయినటువంటి కొటారి శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ యొక్క రేపు పౌర్ణమికి వచ్చే భక్తులందరికీ కూడా అన్నదానం ఏర్పాటు చేయటం అనేది. కొటారి శ్రీనివాసరావు గారు గణపూర్వ వాస్తవ్యుడు. వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ భోజన వస్తు ఏర్పాటు చేశారు. కాబట్టి వారికి కూడా ఆ గురువు యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని, ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదం ఏర్పడిన వారి కుటుంబానికి ఆ యొక్క సద్గురువుల ఆశీస్సులు మెండుగా ఉండాలని ప్రార్థిస్తూ భక్తులందరూ రావాల్సిందిగా వచ్చి ఈ యొక్క సత్సంగ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు అందుకొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. ఇట్లు మఠాధిపతి దాసునాయన గురువర్యులు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని రజక కాలనీ పిహెచ్సి సెంటర్ నందు ఆదివారం ఉదయం ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొని ర్యాలీ నిర్వహించారు. ప్రపంచంలో ఉన్న క్షయ వ్యాధిని నిర్మూలించాలని వారందరూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ నాగలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ పొడి దగ్గు, కళ్లే దగ్గినప్పుడు కళ్లల్లో రక్తం పట్టడం, ఇటువంటి లక్షణాలు కలిగినప్పుడు రోగి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి తగిన పరీక్ష చేయించుకోవాలని ఆమె సూచించారు. ప్రభుత్వ హాస్పిటల్ నిర్వహించే టీబీ పరీక్షలు చేసి మందులు ఉచితంగా ఇస్తారన్నారు. అంతేకాకుండా రోగులకు దాతల సహకారంతో నెలకు సరిపడా నిత్యావసర సరుకులు కేంద్ర ప్రభుత్వం వారు పౌష్టికాహార నిమిత్తం రోగులకు ప్రతి నెల 500 రూపాయలు ఇస్తున్నట్టు ఆమె తెలియజేశారు. క్షయ వ్యాధి సోకినా భయపడనవసరం లేదని, దానికి తగిన చికిత్సలున్నాయని, తగిన సమయంలో ఈ వ్యాధి నివారణకు మీరు చికిత్సలు చేయించుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని ఆమె రోగులను కోరారు. అదేవిధంగా డాక్టర్ సలహా మేరకు ఆహార నియమ నిబంధనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీబీ హెచ్వి అత్తోట లావణ్య, ఎల్టీ వంశీకృష్ణ, ఎస్టీఎస్ నాసరయ్య, హెచ్వి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ క్షయ వ్యాధి నివారణ సందర్భంగా ఈరోజు జరుపుకుంటున్నాము. ర్యాలీ అనేది టీబీ యూనిట్ చిలకలూరుపేట యూపీహెచ్సి రాజుపేటలో జరిగింది. ఈ క్షయ వ్యాధి లక్షణాలు ఏంటంటే జ్వరం, దగ్గు, కళ్ళలో రక్తం పడడం ఇలాంటివి ఏమన్నా ఉంటే గవర్నమెంట్ ఉచితంగా పరీక్షలు చేస్తున్నారు. దానికి సంబంధించిన మందులు కూడా ఉచితంగా ఇస్తున్నాము. దీనికి సంబంధించి ప్రతి నెల టీబీ క్షయ వ్యాధి నివారణ కొరకు ప్రతి నెల 500 పోషకాహారం కొరకు ఇస్తున్నారు. ఇది 6 నెలలు 3000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. దీన్ని మీరు వినియోగించుకొని ఇది నివారించేందుకు ప్రతి ఒక్కళ్ళు పట్టణంలోని సిఆర్ కాలనీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం వాకర్స్ స్థలంలో దంత అవగాహన శిబిరం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ పేర్ని కృష్ణమోహన్ బృందం పాల్గొని అవగాహనతో పాటు దంత పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సాంబయ్య, కోటి, సుబ్బారావుతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ఆదివారం హుదా సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం నియోజకవర్గ పరిధిలో పలు ప్రాంతాల్లో పేద ముస్లిం పేదలకు పొట్టేలు మాంసం పంపిణీ జరిగింది. ఎడ్లపాడు మండలంలో ఎడ్లపాడు, కారుచోల, కొండవీడితో పాటు పట్టణానికి సుబానీనగర్, మద్దిరాల, గుర్రాల దావిడిలో ఈ పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా హుడా సొసైటీ అధ్యక్షులు అబ్బాస్ ఖాన్ మాట్లాడుతూ రంజాన్ వేళలో ముస్లిం సోదరులు సంతోషంగా ఉండాలన్నది హుడా సొసైటీ ఆశయమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం పెద్దలు ఉన్నారు. सबसे पहले हमारे भाइयों को, हमारी बहनों को, सबको हम रमज़ान की मुबारकबाद देते हैं। रमज़ान का महीना रहमतों का महीना है, बरकतों का महीना है और सबको मिलकर रहने का महीना है। रमज़ान के महीने में रोज़े रखे जाते हैं और एक दूसरे की मदद की जाती है। तो ये रमज़ान का महीना हमारे पूरे भारत, आंध्र प्रदेश और पूरी दुनिया के लिए ये मुबारक महीना बन जाए, हम उसके लिए दुआ करते हैं। हुदा सोसाइटी की तरफ से मैं मोहम्मद अब्बास खान, चेयरमैन हुदा सोसाइटी, हमारे हर साल रमज़ान में पूरे महल्लों में चावल, गोश्त और कपड़े, पैसे तकसीम किए जाते हैं। हमारे साथ में इस वक्त येलूर के खादर भाई हैं, माजी कौंसलर अब्दुल रज़ाक हमारे साथ खड़े हुए हैं। आज के दिन हम लोगों ने रहमत नगर और वड्डेर कॉलोनी और जड्डापाड़, सुरानी नगर
और गुराल छावड़ी में आज जो है हम लोग अपनी तरफ से बकरे काट कर गोश्त तकसीम कर रहे हैं। दुआ करते हैं कि अल्लाह ताला हमारे इस रमज़ान को सबके लिए मुबारक करे। और इसी के साथ में हमारे अब्दुल रज़ाक को बोलेंगे। ఎడ్లపాడు మండలం చంగీస్ ఖాన్ పేటలో గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి 40వ తిరునాళ్ల మహోత్సవం ఆదివారం కనుల పండుగ జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ నాయకులు మల్లెల రాజేష్ నాయుడు తిరునాళ్ల మహోత్సవానికి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అన్నప్రసాద వితరణ ప్రారంభించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ గుంటు శ్రీనివాసరెడ్డి, చిలకలూరిపేట మున్సిపల్ వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు, గాలిబుచ్చయ్య, మద్దూరి విజయ బాలచంద్రారెడ్డి, పోలూరి శ్రీనివాసరెడ్డి, బసల కృష్ణమూర్తి, దాతరాజుపల్లి శ్రీనివాసరావు, తులం గోవింద్, కటకంశెట్టి వీరబ్రహ్మ, మద్దూరి సంజీవయ్యరెడ్డి, పాలూరి అంజిరెడ్డి, బసల వెంకటేశ్వరరావు, తులం శ్రీను, కటకంశెట్టి శ్రీనివాసరావు, ఎండ్రపల్లి వాసు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం. హాజరైన అసెంబ్లీ అభ్యర్థి కావటి మనోహర్, నియోజకవర్గ గడ్డపై మరొక్కమారు వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో చేరిన 100 ముస్లిం కుటుంబాలు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి రాజా రమేష్. ఘనంగా మట్టల ఆదివారం ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు. పట్టణంలోని 19, 29 వార్డుల్లో ముస్లింలతో సమావేశమైన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రాష్ట్రంలో బరితెగింపు పాలనను తరిమి కొట్టాలని పిలుపు. బీసీల అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ జెండా అండగా ఉంది. బీసీ సంక్షేమానికి జగనే ఎందుకు కావాలనే గోడ పత్రికలు ఆవిష్కరించిన అసెంబ్లీ అభ్యర్థి మనోహర్. చిలకలూరిపేటలో ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం. వైద్య పరీక్షలు నిర్వహించి మెడికల్ మందులు పంపిణీ. వైభవంగా కనుల పండుగ. చంగీస్ ఖాన్ పేట ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల మహోత్సవం. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన మల్లెల రాజేష్. ఇవి నాటి సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.